విద్యా వినయ సంపన్నులు, శిష్య వాత్సల్యుడు, స్మిత పూర్వభాషి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః జనాబ్ షేక్ మహబూబ్ సుభాని ఐడియల్ కాన్వెంట్ వ్యవస్థాపకులు, వారిని ఘనంగా సన్మానించిన నిజాంపట్నం శిష్య పరమాణు బృందం. గౌరవనీయులు శ్రీ సుబానీ మాస్టారు గురించి విద్యార్థులు తమ తమ విద్యాభ్యాస సమయంలో వారి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న శిష్య బృందం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు నిజాంపట్నంలోని ఏజీకే పేటలో మీ ప్రాథమిక విద్యకు పటిష్ట పునాదులు వేసుకున్నారు. ఉత్తమ గురువుల బోధనను శ్రద్ధాశక్తులతో గ్రహిస్తూ మందలో ఒకరిగా కాక వందలో ఒకరై ఎదిగి ఒదిగారు అంటూ సుబానీ గారిని కొనియాడారు. పూర్వ విద్యార్థులు కుర్రా కిరణ్, మరకా శ్రీనివాసరావు, కొక్కిరిగడ్డ సాంబశివరావు, షేక్ అహ్మద్ ఆలీ, బసవరాజు, ఎండి యాకోబు, ఆలపాటి కృష్ణకుమార్, విజయ్ కుమార్, శ్యామల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూర్చోబెట్టారు, ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్తే దెబ్బ తగిలిందంటే నీకెంత దెబ్బ తగిలిందంటే తల్లిదండ్రులు కొడతారేమో అని భయం. అలాగే దాన్ని వదిలేశాను. అది ఏమైందంటే తర్వాత నేను ఎన్డీఏ రాశాను. కిరికిరి పూనాలో కిరికిరి అనేది ఒక చోట ఇది ఉంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, షార్ట్ సర్వీస్ కమిషన్, డైరెక్ట్గా లెఫ్టినెంట్గా వెళ్ళిపోవచ్చు. దానికి వెళ్దామని ప్రయత్నం చేశాను. మన జాని వాళ్ళ అన్నయ్య ఫారూకు, వాళ్ళ నాన్నగారు సుబేదార్ గారు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. సరే దానికి వెళ్దామని చేస్తే కిరికిరి టెస్ట్ అయితే పాస్ అయ్యాను, కానీ మెడికల్గా ఈ నోస్కి అన్ఫిట్ అయింది. అన్ఫిట్ అవ్వడం మూలంగా ఇది చేయగలిగింది ఏం లేదని చెప్పి మళ్ళీ సరే మాకు ఇంక తప్పదు, ఇలా ఎడ్యుకేషన్ తప్ప ఇంకా అవకాశం లేదని అప్పుడు మళ్ళీ సైన్స్ తీసుకుందామంటే ఇక కుటుంబ పరిస్థితిలో ఆ ఫీజులు ఎక్కువ ఉంటాయి, ఇక మన వల్ల కాదనుకుని అప్పుడు మళ్ళీ ఆర్ట్స్లో మారాను. అప్పుడు ఆర్ట్స్లో మారి తర్వాత బిఏ ఎంఏ చేశాను. ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నేను ఎందుకు చెప్తున్నానంటే నా జీవితం ఒకరికి స్ఫూర్తి కావాలి. నేనేం సిగ్గుపడతా, నేనేమి బాధపడతా. నా పరిస్థితి నేను ఏ స్టేజ్లో నుంచి వచ్చానో నన్ను చూసి నా దగ్గర చదువుకున్నాను మీరందరూ ప్రభావితమై ఈ పిల్లల్ని ఇంకా బాగా చేసి దీన్ని ఇంకా దాన్ని ఎట్రాక్ట్ అవుతాననే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే ఒక రకంగా ఇది నా బలహీనతలు, నా యొక్క మైనస్ పాయింట్స్ జనరల్గా ఎవరు చెప్పుకోరు. నేను ఎందుకు చెప్పుకున్నానంటే నేను నన్ను తక్కువ చూస్తానని నేను భావించి చెప్పట్లా, ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశం చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు అని ఫీల్ అవుతున్నారు. నేను ఇంటర్మీడియట్ నుంచి చదివేటప్పుడు నేను 7 మార్కులు బియ్యం 10 రూపాయలు తీసుకెళ్ళాను. ఒక 5 రోజులు 5 నెలలు 6 నెలలు తర్వాత 7 మార్కులు బియ్యమే తీసుకెళ్ళాను. తర్వాత అక్కడ ట్యూషన్స్ పెట్టాను. అక్కడ కూడా కాలేజీ నుంచి వెళ్ళొచ్చి అప్పటి నుంచే పిల్లలు అలవాటు అయ్యారు. అక్కడ నుంచి వెళ్ళొచ్చి కాలేజీకి వెళ్ళడానికి, శ్రీకాంత్ కాలేజీ నిలుపుతో వెళ్ళడానికి 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, నడిచి రావాలి. కాలేజీ రైలు పట్టాలని నడిచి వెళ్ళేవాళ్ళు. సైకిల్ కూడా లేదు, నడిచేది నడిచి వచ్చి మరి వెంటనే నా కోసం అక్కడ స్వర్గీయ లింగమ్మ గారిని తల్లి, నా తల్లి తర్వాత తల్లి లాంటిది, ఆమె నన్ను ఎంతో ఆదరించింది. ఆమె ఏం చేసేదంటే పేటలో ఉన్న పిల్లలు నా